ముందుగా ముఖ్యాంశాలు. టంగుటూరు జంట హత్య కేసులు వీడిన మిస్టరీ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ మల్లికా గార్గ్. హిందూ దేవాలయ వద్ద గల అన్యమత చిహ్నాలు తొలగించాలి, బీజేపీ నాయకులు డిమాండ్. హిందూ దేవాలయ వద్ద ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు యామిని శర్మ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పెద్దారువీడు మండలంలోని కొడ్రాలగొండపై ఉన్న తిరుమలనాథస్వామి దేవాలయం వద్ద అన్యత మత చిహ్నాల ఏర్పాటును నిరసిస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాల్లో పాల్గొన్న యామిని శర్మ మాట్లాడుతూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రోగ్రాంతో కొడ్రాలకొండపై అన్యత మత చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ధర్నాలో బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు సిరసన గండ్ల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు పివి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ అశోక్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కల్పితుల్లా బాషా, దనిశెట్టి రాము, అజయ్ కుమార్, మధు యాదవ్, కిలారి రవి యాదవ్, ప్రభావతి, కోటేశ్వరి, సత్యవతితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరు రాజకీయ నాయకులు కలిపి హిందువుల ఐక్యత కోసం అని చెప్పని హిందువుల మనోభావాలను గౌరవించి ఆ శిలువని తొలగించేలా చర్యలు చేపట్టాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, దాని వెనుక ఉన్నటువంటి ఎంత పెద్దవారైనా సరే వారికి హిందువులందరము కలిపి మేము జాగృతం చెంది మరి తగిన బుద్ధి చెప్తామని కూడా మేము తెలియపరుస్తున్నాము. మరొక్క మాట, హిందూ భారతీయ స్త్రీలలో ఉన్నటువంటి రక్తము కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసాము. మహమ్మద్ గోరి లాంటి రాక్షసున్నే పలాయనం చిత్తగించేలా ఓడించినటువంటి సోలంకి నాయకీదేవి రాణి, అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారి రక్తం మాలోనూ హిందూ భారతీయ మహిళలోనూ ఉన్నది. ఇక్కడ కూడా మా ప్రాణాలకు తెగించైనా సరే హిందూ ధర్మక్షేత్రాలను మేము కాపాడుకోవడానికి మేము నిరంతరం కష్టపడతామని చెప్పని తెలియజేస్తూ, హిందువులారా పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా ఏకమవుదాము. హిందువుల ఐక్యత మాత్రమే మన క్షేత్రాలను మనం రక్షించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి హిందువు ఆలోచించండి, ఇది కేవలం బీజేపీ అంశం కాదు. ప్రతి హిందువులు ఈ రోజు కనుక మనం హిందువులు స్పందించకపోతే రేపొద్దున మనం అనేక మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు మంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంటు తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది. మేము హెచ్చరిస్తున్నాం, వెంటనే మీ మతమౌఢ్యాన్ని వీడి హిందువులు మీకు ఓట్లు వేశారు, హిందువులు మిమ్మల్ని గెలిపించారు, వారి మనోభావాలు కాపాడే విధంగా వారి యొక్క మనోభావాలు కాపాడుతూ అక్కడ సిలువలను వెంటనే తొలగించాలి. ఏదైతే మత విద్వేషాలు రగిలించడానికి సిలువను పెట్టారో వారి మీద వెంటనే కేసులు పెట్టాలి. రాబో రోజుల్లో ఇటువంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోకపోతే రాబో రోజుల్లో మీరు తీవ్ర పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుంది. రాబో రోజుల్లో జాతీయ రహదారి దిగ్బంధనం పెట్టాం, ఒంగోలు విజయవాడ కర్నూలు హైవేని దిగ్బంధనం చేయబోతున్నాం. ఈలోపు మీరు మారితే మారినట్టు, లేకపోతే హైవేని దిగ్బంధనం చేసి రాబో రోజుల్లో మీ మెడలు ఉంచుతాం. రాబో రోజుల్లో మిమ్మల్ని అధికారంలో లేకుండా ఖచ్చితంగా అడ్డుకుంటామని భారతీయ జనతా పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మంగమూరు డొంక నుంచి లాయర్పేటలోని టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డివి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే రాష్ట్రంలో ఉద్యోగులు ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఉద్యోగులు తమ ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని కృష్ణ యాదవ్ కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. జేఏసీ జిల్లా అధ్యక్షులు పైనం నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులు పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విద్యార్థి జేఏసీ ప్రతినిధులు సంజీవ్, అంజీ, అవినాష్, సురేష్, రవి, పవన్, బెనర్జీ, వేదవాస్, హేమాద్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం
10 ఏళ్లలో ఆంధ్రాని స్వర్ణాంధ్రగా మారుస్తామని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలిగిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఆంధ్రపై ఇంత వివక్షత చూపిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులైతేనేమి, అలాగే ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులైతేమి ఎవరైనా వాళ్ళ హక్కులు సాధించుకునేందుకు ప్రయత్నం చేశారే కానీ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే మన హక్కులు వాటంతట అవే బాగుంటాయనే ఒక చిన్న ఇదిని మర్చిపోయారని చెప్పేసి ఈరోజు విద్యార్థి చేసి భావిస్తూ ఉంది. ఈరోజు ఉద్యోగ సంఘాలు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాలు ఏదైతే ఈరోజు ఉద్యమాన్ని మన విజయవాడలో అంత గ్రాండ్ సక్సెస్ చేశాయో ఇదే ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిలో చేస్తే ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఎందుకు బీజేపీ ఇవ్వదో మనం చూద్దామని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాలు దయచేసి ఇప్పటికైనా యువతతో విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రభుత్వం కూడా ఈరోజు ఉపాధ్యాయులు మళ్ళీ ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితి. ఉపాధ్యాయులు అందరి పిల్లల్ని కూడా ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలో చదివిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఒక ప్రత్యేక జీవోని విడుదల చేయాలి. గవర్నమెంట్ టీచర్స్ ఏ విధంగా ఎవరైతే ఉన్నారో వారి పిల్లలందరూ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తేనే మీ యొక్క హక్కులు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విధంగా ఈరోజు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 8 సంవత్సరాల క్రితము బీజేపీ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికే 8 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది కానీ ప్రత్యేక హోదా ఇవ్వడంలో విఫలమైందని తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడున్న రాష్ట్ర పార్టీ టీడీపీ కావచ్చు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కావచ్చు, మనకి ఈ 5 కోట్ల మంది జనాభాలో కావాల్సిన ప్రత్యేక హోదాని సాధించడంలో విఫలమయ్యారు. అదే కాకుండా మేము ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు జీతాల కోసం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఉద్యోగాలు పాఠశాలలు లేకుండా మేము ఒకటే చెప్తున్నాం, మీకు లక్షల శాలరీలు వస్తున్నాయి కదా, మీలో ఎంతమంది పిల్లలు వచ్చి ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో మీరు వచ్చి చెప్పగలరా? మీరేమో ప్రభుత్వ పాఠశాలలో పనిచేయవచ్చు, మీకు లక్షల శాలరీలు తీసుకోవచ్చు, కానీ మీ పిల్లల కోసం మీరు 10,000 20,000 రూపాయల శాలరీలు ఉన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుతున్నారని చెప్పి అడిగే దుష్టమైన స్థితిలో మనం ఈరోజు ఉన్నామని చెప్పి ఆ విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాం. మనం కానీ మీరు కావచ్చు, మేము కావచ్చు, మనందరము ప్రత్యేక హోదా కోసం వచ్చి ఇదే రోడ్డు మీద వచ్చి మనం ధర్నా మనం పోరాడితే పోయిదే ఉంటుంది. మనకి ప్రత్యేక హోదా వస్తుంది. మీతో కాదు, మీతో మేము. కానీ మళ్ళీ ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తాయి, ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అత్యున్నత పదవిలో ఉండి ఆర్ఎస్ఎస్తో రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకొని రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఖండిస్తూ వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతరం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్నం చేశారు. చేయడం జరిగింది. మరి వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని కాదు నిందించాల్సింది ఆ వ్యవస్థని అమలు చేయాల్సినటువంటి రాజులను, నాయకులను, వ్యక్తులను మాత్రమే నిందించాలని మాల మహానాడు తరపున తెలియజేస్తాను. మరి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు భార్యను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి మరి ప్రపంచ దేశాలు హర్షించే విధంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో 3 వంతులు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మరి మేమందరం ప్రజాస్వామ్యవాదులము, రాజ్యాంగ పరిరక్షకులము, మరి అంబేద్కర్ గారి వారసులము, అంబేద్కర్ గారి అనుచరులము, మరి ఈ దేశ మూలవాసులము అని తెలియజేస్తున్నాను. కాబట్టి
ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంటుందని, ఈ రాజ్యాంగాన్ని మేము పరిరక్షించుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాంగం ఎవరికైనా ఈ దేశంలో నచ్చకపోతే, మరి ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా ఈ దేశాన్ని విడిచి స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మొన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మరి రాజ్యాంగం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అన్న మాటలో ఏమైపోయినాయని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ దళితుల్ని ఒక సీఎం చేస్తానని కేసీఆర్ మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని మొత్తాన్ని సర్వం కోల్పోయి కేవలం రాజ్యాంగం నిర్మించాలనే ఒక కోరికతోటి ఆయన బతికి అంత పెద్ద రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే 350 దేశాలు హర్షించి ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, గణతంత్ర రాజ్యం అని చెప్పి ప్రశంసిస్తూ ప్రపంచ మేధావి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సర్టిఫై చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇవాళ కేసీఆర్ తాగి అతను తలకెక్కి మత్తు అతను ఏం చేయాలనో కూడా అర్థం కాక ఆ తాగుబోతూ ఆ వ్యవహారంలో కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు, పరిపాలన చేయలేకపోతా ఉన్నాడు. ఏమీ తెలియక ఈ రాజ్యాంగం మీద పడి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఒక దేశద్రోహమైనటువంటి కార్యక్రమానికి పూనుకున్నాడు. ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక వేల సంస్కృతులు, వేల భాషలు, వేల కులాలను వీళ్ళందరినీ కూడా ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాలని చెప్పేసి రాజ్యాంగం ఒక మహత్తరమైన పట్టుదలతో రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చేదానికి ఎవరికి దమ్ము లేదు. నువ్వు రాజ్యాంగం మార్చాలని ఏ హక్కుతో నువ్వు చెప్పావో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నావు. నీకు దమ్ముంటే ఏ విధంగా మార్చాలను, రాజ్యాంగం ఎక్కడ చెడ్డదైందో అని కూడా చెప్పాలా. మంత్రులు వస్తున్నారు, వాళ్ళ పిల్లలకు పదవులు, వాళ్ళ కొడుకులకు పదవులు, వెనకాల ఉన్నటువంటి వాళ్ళ బంధువులందరికీ పదవులు, ఈ దేశాన్ని గనులు, ఇసుక, మొత్తం ప్రకృతి వనరులని దోసుకొని తింటా. పోలీసులు ఎట్టకేలకు టంగుటూరు సీమకుర్తిలో జరిగిన జంట హత్య కేసును ఛేదించారు. డబ్బు ఆభరణాల కోసం హత్యలు చేసి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2 కేజీలు వెండి, కారు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో ఎస్పీ మల్లికా గారు వివరాలు వెల్లడించారు. We all have been waiting for this day for a long time now. So today I am very happy to announce that as you all know, on 3rd December of this month, December month, a very unfortunate incident occurred in Tangutur PS limits. Some unknown offenders oka house lo enter ayi akkada oka mother and daughter ki stab chesi whatever gold ornaments they were wearing adi rob chesi vellaru. So that was a very sensational crime which occurred, and you all are aware of it. And since then, from the time it occurred, we have formed special investigating team led by additional SP P. Chaudeshwari and DSP Nagraju and all other officers. Chala mandi best inspectors and sub-inspectors and other crime-knowing persons, whoever are there in Prakasam district, అందరికీ ఇన్వాల్వ్ చేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది, which has been consistently working since the day this has happened. So చాలా 2 months అయింది, but not even one day anybody has taken any rest. So both technical and manual investigation ఇక్కడ జరిగింది. In terms of technical investigation, whatever CCTV cameras were present over there, all footages were collected. Each and every minute, each and every second was seen by our team of CCTV watchers. And then all ilanti crimes ekkada jarigindi, all MO criminals ki not just within Andhra Pradesh, even neighboring states lo ekkada this type of crime jarigindi, all persons ki examine chesi akkada teams pampadam jarigindi so that they can verify whether same MO unda leda, same persons could have done this crime or not. So lot of effort, tower dump investigation, CDR investigation, fingerprint investigation, a lot of all angles, thousands of lines of investigation pursue cheyadam jarigindi. And during the course of time, eventually we have been able to crack it. So ikkada main accused here are A. Shivakotaya, he is resident of Kandukur town.
and K. Naresh. Both persons have criminal history, and in 2018 they were both in jail at the same time. Akada they got introduced to each other, and since then they have been committing crimes outside. They have coordinated and committing crimes. Our A1 Shiva Kotaya, he is a carpenter by profession, and A2 he often takes auto on rent and does. So they are very smart criminals, very seasoned, hardened criminals. Chala intelligently crime chesaru, because of which it became a difficult crime to detect. And because of our dedicated and sincere effort, not just one but 5 other crimes, which are all grave crimes, major crimes, which have been undetected in Prakasam district for the last 4 years, almost 5 years, have been detected. So one by one I will go. This is the first crime, Tangutur murder case number 267 of 21. Tells you ikkada 2 lakhs worth gold was taken away. Then second case on the same June month lo Tangutur lo oka gold shop wall lo hole chesi oka jockey vehicle jockey use chesi hole chesaru oka back side akada kurchoni, and then this gold worth almost 12 lakhs was stolen at night time. So in both these cases, these two accused have studied the movement of the victims. Chala time 1 month nunchi akada tirugutunnaru before the crime, and akada observe chesi anni kanukoni anni they have the idea of where gold is kept, what is the habit of the gold shop owner, eppudu close chestaru, eppudu open chestaru, anni chala rekhi chesi, then they have done this crime. This is the photos of the scene of crime of the second case. Then this is the third case. It is also a very sensational case. 2018 lo oka old deceased couple, oka husband wife, the 60 years and 55 years old. They are both Vaishya community. They are kirana shop owners. So akada house lo veli first husband ki koti, dan tarvata wife ki koti, akada unna anni gold ornaments, even beerwa open chesi anni teeskoni vellaru. Ikkada only one accused is there. Our old crimes di oka Shiva Kotaya is single-handedly chesadu this A1, this crime. So here also he has been studying the movement of the victims for long time, and he has done recce in their place. So they are old couple, so he can easily be overpowered. So Adi mind lo petti he has done this crime, and he also has one house. Some relatives are present in nearby the scene of crime. So he immediately went back to his house, and so nobody would have suspicion. Otherwise normally people expect that somebody బయట నుంచి వచ్చిన వాళ్ళు చేస్తారు, but అక్కడ దగ్గర his house is there, because of which this crime became difficult to detect at that point of time. But luckily we have been able to detect this. Chala time nunchi pending unsolved crime. Then apart from that, in Chimakurthi in 2017, this person Shiva Kotaya has committed one more robbery. In this case he has gone, ikkada kuda rekki chesadu. Ikkada bus stand daggara oka batlu shop undi, akada oka old lady, she is a 52-year-old lady, she was alone in the shop. So akada he asked for some shirt. So when she went into the back side room to get the shirt, he followed her. Then over there he has hit her on the head with a hammer, then overpowered her and taken the gold ornament she was wearing. So total 2 lakhs worth property he had robbed at that time and gone. Similarly, in 2017 only, that year, another lady ki, a 71-year-old lady with the attack cheyadam jarigindi. In this lady, she was in morning hours, she was alone in the house, she had gone inside to take bath. So at that time he has entered the house, and when the lady has come outside from the bathroom, at that time suddenly he has hit her on the head. She has received grievous injuries on her head by hammer, and at that time the gold she was wearing, 2 chains which she was wearing and bangles, adi rob chesi very well. Then next case this is a recent case which has occurred in March of 2021. Here both A1 and A2 have done together. In this they have oka house enter chesi
when complainant was not present in that house, they have entered and taken some gold and silver ornaments and they have gone. So this is the abstract of all the property which was lost. So in these 6 crimes, total 53 lakhs worth property was stolen in the form of different objects, gold ornaments, silver ornaments, and property recovered is total gold and silver, 1 vehicle, 2 motorcycles, all worth 32 lakhs. So 60% recovery చేయడం జరిగింది. I would like to say ఇది 3 చాలా ఓల్డ్ అన్డిటెక్టెడ్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ. 2017ది 2, 2018ది 1. So for long time it has been causing lot of problem to us that ఇంత టైం అయింది ఇది డిటెక్ట్ చేయడం జరగలేదు. చీమకుర్తి డబుల్ మర్డర్ కేసు గురించి అందరికీ తెలుసు. That was a very thorn in our for us. But because of the consistent effort, so all these people, this is our supervising officer, special investigating team, technical team, right from additional SP down to home guards. Our people have worked with lot of dedication. They have worked very sincerely. I have to really appreciate our officers, additional SP K. Chaudeshwari, DSP Nagaraju. All of them have worked very, very sincerely. Inta hard work cheyadam jarigindi. Day by day when time was passing, still nobody gave up. Without giving up, every day we have applied ourselves and all types of investigation, technical investigation, manual investigation, intelligence gathering. Every day some or the other lead was being pursued and ruled out. And it is only because of this hard work and sincerity and this lack of giving up that finally we have been able to identify the accused, arrest them and take them into custody and get the recovery. We have got solid evidences in these cases which I am 100% confident that in the coming days when trial happens we will definitely be able to get the conviction in these cases also. I would really like to appreciate our team for this wonderful work. Their photos are all. So all these members they will be given commendation letters, they will be given rewards and appreciation letters right now. Thank you. ట్రాఫిక్ డిఎస్పీ ఆదేశాల మేరకు పెండింగ్ ఈ చలాన కట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన ఈ చలాన స్పెషల్ డ్రైవ్లో ఆయన మాట్లాడుతూ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలు తమ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రాల ద్వారా కానీ ఆన్లైన్లో కానీ వాహనదారులు కట్టవలసిందిగా కోరారు. అండి టౌన్లో వెహికల్ మీద ఉన్న పెండింగ్ ఈ చలానాలు కట్టించుటకై ట్రాఫిక్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు 2 days నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు చర్చి సెంటర్లో ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాం. కావున వాహనదారులు గమనించి మీ వెహికల్ మీద ఉన్న పెండింగ్ ఈ చలానాలు ఈ 3-4 years పై నుంచి కూడా పెండింగ్ ఈ చలానాలు ఉన్నాయి. అవి ఎవరు కట్టట్లేదు. అవి వాహనదారులు గమనించి అవన్నీ మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కానీ మీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కానీ మీ మొబైల్ ద్వారా కానీ ఆ పెండింగ్ ఈ చలానాలు క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఎక్కడ ఆపినప్పుడు ఇలా ఇబ్బందులకు గురి కాకుండా ముందే మీ వెహికల్స్ని ఆ పెండింగ్ ఈ చలానాలు క్లియర్ చేసుకొని సహకరించాలని కోరు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ రైతులను నిర్లక్ష్యం చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చుండూరు రంగారావు విమర్శించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్ర బడ్జెట్పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చుంచు శేషయ్య, హనుమారెడ్డి, హనుమంతరావు, లలిత కుమారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవహరించడం అనేటటువంటిది మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. ప్రభుత్వం తన బాధ్యతలను తాను నిర్వహించడంలో సమర్థతను కోల్పోయి ఆ బాధ్యతల్ని ప్రకృతి వ్యవసాయానికో లేకపోతే ప్రైవేటు రంగానికో వదిలిపెట్టడం అనేటటువంటిది తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. 1885 నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు ఈ దేశపు యొక్క రాజకీయ ఆర్థిక విధానాలు ఎలా ఉండాలో చెప్పినటువంటి వాటికి, రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో చెప్పినటువంటి వాటికి
పూర్తి భిన్నమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించడమే దాన్ని మేము తీవ్రంగా తిరస్కరిస్తూ ఉన్నాం. దీని మూలంగా రైతాంగానికి, రైతు కూలీలకి, కార్మికులకి ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి నా సంవత్సరంన్నర కాలంగా ఉద్యమించినటువంటి ఢిల్లీ రైతాంగం, రైతు నాయకులు సూచించిన దానికి దేనికి మన్నన దక్కకపోవడాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం. ఈ ప్రకారమైనటువంటి బడ్జెట్ని మేము తిరస్కరిస్తూ మేము సంయుక్త కిసాన్ మోర్చాకి చెప్తా ఉన్నాం. ఎంఎస్పికి సంబంధించినటువంటి విషయంలో కానీ రైతుల ఆదాయాలను మరి ఇవాళ బడ్జెట్లో కనుక మనం చూసినట్టయితే వ్యవసాయ రంగాన్ని గతం కన్నా నిధుల్ని తగ్గించే పరిస్థితి కనపడుతుంది, కానీ పెంచే పరిస్థితి లేదు. ప్రధానంగా మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించే అంశంలో సంవత్సరం 15 రోజుల పాటు ఉద్యమం నిర్వహించి 720 మంది రైతులు ప్రాణాలు త్యాగం చేసి కొన్ని వందల మంది కేసుల్లో ఈ పెట్టడం జరిగింది. మరి ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా, రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను కూడా ఆచరణలో జరపడానికి ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవటం అంటే రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఎరువుల మీద సబ్సిడీ తగ్గించడం కానీ, లేదు ఇతరత్ర అనేక రకాలుగా విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోకుండా కరెంటు, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తామనే పేరుతోటి ఉచిత విద్యుత్ కూడా మంగళం పాడే పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ విధానాలను కనుక మనం పరిశీలించినట్టయితే భారతదేశంలో ఉన్న కేవలం 4 రంగాలు. ఒకటి రక్షణ రంగం, రెండోది శాంతి భద్రతలు, రెండోది ఆర్థిక రంగం, న్యాయ వ్యవస్థ తప్ప మిగతా రంగాలన్నీ బాధ్యతను ఉపసంహరించుకొని ప్రైవేటు వ్యాపారస్తులకి ఈ దేశంలో ఉన్న పరిశ్రమల్ని, మిగతా వ్యాపారాలని కట్టబట్టి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో రైతులు కానీ పేద ప్రజలు కానీ ఆధారపడి బతికే పరిస్థితుల్లో ఏకపక్షంగా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు. దీన్ని నిరసిస్తున్నా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి అని కానీ ప్రశ్న వేసుకుంటే లేదు అని ఖరాఖండిగా చెప్పచ్చు. ఎందుకని, ఒకటి, ఈ బడ్జెట్లో ఎరువుల, డీజిల్కి సంబంధించినటువంటి సబ్సిడీలు తగ్గించారు. అంటే ఇప్పటికే ఎరువుల ధరలు బాగా పెరిగినాయి, ఇంకా రాబోయే కాలంలో మరింత పెరగబోతున్నాయి. డీజిల్ పెరగడం వల్ల వ్యవసాయం దున్నకం, ఇటువంటి ధరలు పెరిగినాయి. రాబోయే కాలంలో మరింత పెరుగుతాయి. అంతర్జాతీయంగా కూడా $100 పెరుగుతుంది ఆయిల్ ధరలు అని చెప్తున్నారు. దీంతో మరింత ప్రమాదం రాబోతుంది. మరొక విషయం, మన జిల్లాలో శనగ ఇప్పటిదాకా సేకరిస్తున్నారు. వరి మన జిల్లాలో కాకపోయినా రాష్ట్రంలో సేకరిస్తున్నారు. ఈ సేకరించేదానికి అవసరమైన నిధులు ఏవైతే ఉన్నాయో నిధుల్లో కోత పెట్టారు, రైతుల సంఖ్యలో కోత పెట్టారు. అంటే రాబోయే రోజుల్లో మన శనగ ఇప్పుడు $5,175 దాని ఎంఎస్పి ఉంది. తక్కువైనా గవర్నమెంట్ ఒక నిర్ణయం చేశారు. కానీ ఆచరణలో ఎంత ఉంది? 4,400 అమ్ముతున్నారు. అంటే రేపు కనుక ఈ కొనుగోలు లేకపోతే ఆ 4,400 కూడా ఉండదు. అందువల్ల శనగలు కొనుగోలు చేయడంలో దీంట్లో ఇదైపోతుంది. మరి ఈ బడ్జెట్లో దేనికి కేటాయించారు? రాబోయే కాలంలోనట పురుగు మందులు వేయడానికి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకోండి. అటువంటి డ్రోన్ టెక్నాలజీకి ఇచ్చేయడానికి వ్యవసాయ రంగం ఉంటే వ్యవసాయ రంగంలో రైతులకు అనుకూలమైనటువంటి, రైతు కూలీలకు అనుకూలమైనటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడులన్నిటి మీద కూడా విపరీతంగా ధరలు పెంచారు, సబ్సిడీలు తగ్గించారు, రైతు కూలీలకి ఉపాధి కల్పించేటటువంటి ఆ హామీ చట్టం నిధులు గణనీయంగా తగ్గించారు. అందువలన వ్యవసాయ రంగంను కూడా అన్ని రకాలుగా నిరుత్సాహపరిచారు. వ్యవసాయ రంగం ఏమాత్రం కూడా పురోగతి సాధించే పరిస్థితి కనపడటం లేదు. ఇంకా సేవా రంగం ఉంటే అసలు వీళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనే లేదు. లేకపోగా ఎవరైతే ఉద్యోగాలు కల్పించేటటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. వాటిని కాపాడేదానికి, వాటిని ప్రోత్సహించి మళ్ళీ పునరుద్ధరించేదానికి వీళ్ళు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటైజ్ చేసి
ఉన్నటువంటి ఉపాధి మార్గాలను కూడా తీసివేసినటువంటి పరిస్థితి చేశారు. కాబట్టి ఏ రంగానికి కూడా సరైనటువంటి ప్రోత్సాహం ఈ బడ్జెట్ ద్వారా కలగలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళు మళ్ళీ రేపు స్థానిక కేశవస్వామిపేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ఉపాలయంగా నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుబల్లి గురునాథరావు, ఆలయ ఈవో ఏమూరి గోపి, కార్పొరేటర్లు, భక్తులు పాల్గొన్నారు. పూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో పంచాయతన క్షేత్రంగా దీన్ని రూపాంతరం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలయంలో ఈ రోజున శ్రీ సవిత్రు సూర్యనారాయణమూర్తి స్వామి వారిని ప్రతిష్టా కార్యక్రమం చేయటం జరిగింది. ఈ 3 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమం ఇప్పుడే 11:36 మేషలగ్నానికి స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. దీనితోటి ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శివ పంచాయతన దేవతలు అంటే 5 దేవతలు గణపతి, ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, మహేశ్వరం వీరు 5 కూడా పంచాయతన దేవతలు. ఈ 5 దేవతలు ఏ ఆలయంలో అయితే ఉంటారో ఆ ఆలయం ఒక శివాలయమే కాదు, ఒక విష్ణాలయమే కాదు, ఒక రామాలయమే కాదు, ఒక దేవి ఆలయమే కాదు. ఆ సకల దేవతల యొక్క అనుగ్రహం ఈ 5 దేవతలు ఉన్నటువంటి ఆలయంలో దర్శనం చేసుకుంటే సకల దేవత అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆ యొక్క సూర్యనారాయణ మూర్తిని ఈ రోజున భక్తుల సహాయ సహకారాలతో ప్రతిష్టా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. ఇంకా ఇప్పుడు నేత్రోన్మీలనం అని కళాన్యాసం కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ధేను దృష్టి ఆవుతో నమస్కారం అండి. ఈరోజు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఇక్కడ శ్రీ సూర్య భగవాన్ యొక్క విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఇది మరి మన ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా మన ఒంగోలులో యొక్క విగ్రహ ప్రతిష్ట జరగడం మనకు ఎంతో ఆనందదాయకం. అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సూర్య భగవాన్ అంటే వెలుతురు లేకపోతే ఈ జీవరాశి యొక్క మరి మనుగడ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి సూర్య భగవాన్ని మరి మన ముందు మన దేవాలయంలో మన అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అండి. దీనికి మరి చైర్మన్ గారు, గురునాథం గారు అయితేనేమి, అలాగే ఈవో గారు, మరి ఇక గుడి సిబ్బంది అందరూ కూడా దీనికి ఎంతో మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముందుకి యొక్క విగ్రహ ప్రతిష్టను తేవడం, మళ్ళీ భగవాన్ని మన ముందుకు తీసుకురావడానికి అందరికీ కూడా మేము మా యొక్క ఒంగోలు ప్రజానీకం తరపున నగరపాలక సంస్థ తరపున సమితి సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం ప్రతిష్ట చేయాలని ఆ సంకల్పానికి తోడు ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు సోదరుడు, వారి మిత్రమండలి, వారి బృందము,
మరియు ఈవో గారు సంకల్పించుకొని అతి తక్కువ కాలంలోనే ఈ సూర్యనారాయణ స్వామి ఆరోగ్యప్రదాత అయిన ఈ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఒకసారి గమనించినట్టయితే ఈ కమిటీ వచ్చిన తర్వాతనే కరోనా కష్టకాలంలో కూడా ఈ గుడిని కూడా అడాప్షన్ చేసుకొని అన్ని కార్యక్రమాల కైంకర్యాలు ఈవో గారు అయితేనేమి, ఇక్కడ పండితులు అయితేనేమి, వారి ఈదుపతి గురునాథరావు మిత్రబృందం అయితేనేమి ప్రజలకి రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు చేసి ప్రజలలో వారి యొక్క మనసును చురగొన్నారనేది చాలా వాస్తవం. ఈరోజు రామకృష్ణ గారి ఏది సంకల్పించినా దానికి ప్రత్యేక ఉదాహరణ ఏంటంటే 100 సంవత్సరాల నాటి మా బొల్లమెట్లోని వెనుకొండ అంకమ్మ తల్లి దేవాలయాన్ని ప్రతిష్టా కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది. ఆయన సంకల్పిస్తే జరగనంటే ఏముండదు. రానున్న కాలంలో ఈ శైవ క్షేత్రం కూడా దినదిన మరియు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానములలో అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా గత 3 రోజుల నుంచి శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇప్పుడే ప్రతిష్టా కార్యక్రమం జరిగినది. శ్రీ సూర్యనారాయణమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. పెద్దలందరూ కూడా వేద మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా బ్రహ్మాండంగా కూడా నిర్వహించడం జరిగింది. ఈ సూర్యనారాయణమూర్తిని మనం దర్శించినట్లయితే సకల రోగాలు, సకల మానసిక అశాంతులన్నీ కూడా తొలగి సర్వ శుభాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనం సూర్యనారాయణమూర్తిని ప్రతిష్ఠిస్తే అందరికీ కూడా, ప్రజలందరికీ, లోకల సకల మానవాళికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా రథసప్తమి సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో రేపటి రోజున 8వ తేదీ సప్తవాహన సేవలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు 7 మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా దక్షిణామూర్తి స్వామిని కూడా విగ్రహం చేయాలని కూడా తలపెట్టాం. అది కూడా నెరవేర్చుకోగలిగాం మీ అందరి సహకారంతో. ఇంకొకటి ఉంది చిన్నది, అంటే కాలభైరవ స్వామి వారికి సరైనటువంటి ఎత్తుగా లేదు. ఆ ప్రతిష్ఠ కూడా చేయాలని చెప్పి మొన్న ఉదయమే సంకల్పం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదలుగా. అది కూడా త్వరలోనే కాలభైరవ స్వామికి కూడాను ఇక్కడ దక్షిణామూర్తి స్వామిలాగా విశాలంగా తయారు చేసి చేయాలని సంకల్పంతో నిర్ణయించడం జరిగింది భగవంతుడి యొక్క ఆశీస్సులతో. తర్వాత రాబోయే రోజుల్లో మన స్వామివారి గుడికి ఉన్నటువంటి ధ్వజస్తంభం కూడా కొద్దిగా తేడాగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కూడా మేము మొన్న మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి గారు కూడా వచ్చి చూడడం జరిగింది. మేము అర్చక బృందంతో కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో మేము దానికి కూడా కొయ్యి కూడా చూస్తున్నాము. అడవుల్లో మొన్న వేరే గుడికి చూస్తుంటే దానికి కూడా త్వరలో ఆ కార్యం కూడా పెట్టుకోవడానికి మేము సమాహితమయ్యాం. ఇదే విధంగా ఈరోజు రేపు రథసప్తమి, మన సూర్యనారాయణ స్వామి వారిని ఈ రథసప్తమికి ప్రతిష్ఠ చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టంగుటూరు జంట హత్య కేసులు వీడిన మిస్టరీ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ మల్లికా గార్గ్. హిందూ దేవాలయ వద్ద గల అన్యమత చిహ్నాలు తొలగించాలి, బీజేపీ నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.